జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి మోదీ బ్రేకులు వేయబోతున్నారా? అందులో భాగంగానే పురంధరేశ్వరిని తెరమీదకి తీసుకొచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి మోదీ బ్రేకులు వేయబోతున్నారా? అందులో భాగంగానే ఈరోజు పురంధరేశ్వరి మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 వెనక ఒక పక్కా వ్యూహం ఉందని, దొంగ ఓట్లు వ్యవహారంలోనే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటూ కూడా పురంధరేశ్వరి గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఏంటి సార్, నిజంగానే దొంగ ఓట్ల వ్యవహారంలోనే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనేటువంటి స్లోగన్ని తెర మీదకి తీసుకొచ్చారా? ఆయన ధైర్యం ఏంటి అంటే కేవలం ఈ దొంగ ఓట్లేనా అంటే ఏం చెప్తారు? అంటే పురంధరేశ్వరి గారి వ్యాఖ్యలను కొట్టిపడడానికి లేదు. ఎందుకు లేదంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ. అండ్ మోర్ ఓవర్ ఆవిడ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని రకాల ఆగడాల మీద, అంటే ఆగడాలు అనొచ్చో లేదో అభియోగాలు అనుకోవచ్చు, అటువంటి వాటి మీద ఆవిడ చాలాసార్లు స్పందించారు, లేఖలు కూడా రాశారు. ఎస్పెషల్లీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆ లిక్కర్ మద్యం షాపులకు సంబంధించి జరిగే స్కాముల్ని లైవ్లో బయట పెట్టడం, అలాగే ఇసుక ర్యాంపులకు సంబంధించి లేఖలు రాయడం, అలాగే 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీద ఏమీ స్పందించట్లేదా అని సుప్రీంకోర్టుకు కూడా లేఖ రాసిన దాఖలాలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఈవిడికి ఖచ్చితంగా జాతీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు కాబట్టి రాష్ట్రానికి కొన్ని సూచనలు అయితే ఉంటాయి, ఊరికే ఉండకపోకుండా ఉండవు కదా. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, కలిశారు అమిత్ షా గారిని. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు, అక్కడ కూడా ఆయన మోడీ గారిని కలిశారు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఆవిడకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లేదంటే కొంతమంది జాతీయ నాయకుల ద్వారాగానో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుందిగా, ప్రతిదీ తెలుస్తుందిగా. ఇకపోతే ఆవిడ అంత ఓపెన్గా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారంటే నిప్పు లేనిదే పొగరాదు అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే 2019లో ఆయన 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారి మీద వ్యతిరేకత ఉంది, లేదనట్లేదు, కానీ మరీ ఈయనకి 23 సీట్లకే పరిమితమయ్యి ఆయనకి 151 సీట్లు వచ్చేంత క్రేజ్ అయితే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, అందులో నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఒకటి, జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేసే అనుకుందాం. ఎంత పోటీ చేసినా చంద్రబాబు గారికి రావాల్సినవి కనీసం ఒక 50-60 రావాలిగా, అవి రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కేవలం 23 మ్యాజిక్ ఫిగర్గా అని చెప్తూ ఆయన్ని దుయ్యబడుతూ ఆయన వేలెత్తి చూపుతూ చేస్తున్న వైసీపీ పార్టీ కేవలం ఆ 23 స్థానాలకే పరిమితమయ్యేలాగా ఎలా చేశారనేది కూడా ఒక వ్యాఖ్య. దీని మీద కొంతమంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం ఏంటంటే ఆయనకి వాస్తవానికి 28-29 సీట్లు వచ్చాయి, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు లేదా ఆయన నడిపించిన వ్యూహాల మేరకు 23కే కుదించేలా చేశారు అని కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఇంకొంతమంది అభిప్రాయం ఏంటంటే అప్పట్లో అది రిగ్గింగ్ చేశారా, మ్యానిపులేట్ చేశారా, లేదా ఈవీఎంల మిషన్ల ట్యాంపరింగ్ చేశారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గాలి అయితే వీచింది, ఫ్యాన్ గాలి కాదనట్లేదు, కానీ 175కి 151 వచ్చేంత గాలి అయితే లేదు అనేది చాలామంది అభిప్రాయం. ఈవెన్ వైసీపీ శ్రేణుల్లో కొంతమంది కూడా దాన్ని అంగీకరించారు. అంటే సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది వైసీపీ శ్రేణులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని తెలుసు, కానీ 151 వచ్చేంత రేంజ్ అయితే లేదు, బట్ తెర వెనక ఏదో జరిగింది అనేది చాలామంది అన్నారు. చాలా వరకు రూమర్స్ గాను సోషల్ మీడియాలో కూడా కొన్ని విషయాలు హల్చల్ చేశాయి. మేబీ దాన్ని ఏవైనా దానికి సంబంధించిన హింట్ కానీ దానికి సంబంధించిన లీకులు కానీ ఆవిడకేమో తెలుసాయేమో, అందుకే ఆవిడ అలా అంటున్నారేమో. దాని మీద ఇలాగ అనుకున్న సందర్భంలో నేను కొంతమంది విశ్లేషకులకి చర్చించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే ఏ బటన్ నొక్కినా కూడా ఒకే సింబల్కి వెళ్ళిపోయేలాగా సెట్టింగ్లు చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఉన్నారు కాబట్టి ఆయన చాలా 10 సార్లు చెప్పారు కార్యకర్తలని, కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడైనా ఏదైనా జరగచ్చు అని చెప్పి నిఘా పెడితే రేపు పోలింగ్ అంటే ఈరోజు ఎక్కడైతే ఈవీఎం మిషన్ పోలింగ్ బూత్లో ఉన్న ఈవీఎం మిషన్లన్నీ ఒక దగ్గర
ఆ స్టోర్ రూమ్లో ఉన్నాయో, ఆ స్ట్రాంగ్ రూమ్ అంటారు దాన్ని, స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్కి ఒక వ్యాను వెళ్తుందట. దాన్ని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఆ వ్యాన్లో ఏమున్నాయి? ఓన్లీ ఎంటీ ఈవీఎంలు ఉన్నాయి. అంటే పోలింగ్ బూత్లో పార్టిసిపేట్ చేయని ఈవీఎం మెషిన్స్ ఉన్నాయి. ఇవెందుకు గొడవలోకి తీసుకెళ్తున్నారంటే లేదు ఖాళీగా ఉన్నాయి తీసుకెళ్తామని చెప్పి వెంటనే కవరింగ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు తేరుకొని ఈ మీడియాకి అంతా పిలిచేసరికి లేదు ఖాళీవి ఇక్కడ కాదు వేరే దగ్గర పెట్టాలన్నారు. అంటే ఒకవేళ వీళ్ళు వెంబడించకపోయింటే ఆ పోలైన ఈవీఎం మెషిన్లు తీసుకొచ్చి వాటి ప్లేస్లో ఖాళీ పెట్టే ప్రయత్నం చేశారని కూడా కాంగ్రెస్ వాళ్ళు అభియోగం మోపారు. మేబీ అవ్వచ్చేమో, అలాంటి సెట్టింగ్లు కూడా అవ్వచ్చేమో. ఈవీఎంల ట్యాంపరింగ్లు కానీ లేదా ఇట్లా పోలైన వాటిలో ఖాళీ పెట్టే ప్రయత్నం కానీ లేదా రిగ్గింగ్లు లాంటివి కానీ ఇట్లా చాలా జరగచ్చు కదా. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, లేదా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ ముందు రోజో లేదా అంతకు 2 రోజుల ముందో చనిపోయి ఉంటారు. వాళ్ళకి చనిపోయారని తెలియదు, వాళ్ళకి ఆ స్లిప్పులు వస్తాయి. లేదు వస్తారు, మా స్లిప్ ఇచ్చేయండి మా అమ్మాయిలు వస్తారు. ఎవడో మారు ఆ ముస్లింలో వేసం వేసుకుని వెళ్ళి వేసేయడము అలాంటివి కూడా జరగచ్చు. ఇట్లాంటి ఎందుకు ఎక్కువగా డౌట్లు వస్తున్నాయంటే ఈసారి ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయి. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు యువత కదా. ఈ 23 లక్షలు కూడా నిజంగా యువత సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ కూడా కొన్ని ఒక్కొక్క పేరు మీద 2 3 నమోదు చేశారనేది కూడా కొంత క్వశ్చన్ మార్కు. మొన్న విజయవాడలో జరిగిన ఎలక్షన్ కమిషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి కూడా జనసేన టీడీపీ వాళ్ళు ఈ అభియోగాలను మోపి ఈ మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొన్ని జిల్లాల్లో సుమారుగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే 8 లక్షల ఓట్లు గల్లంతయ్యాయంట. ఎందుకయ్యో తెలియదు, ఎవరు చేశారో తెలియదు, ఎవరు ఓట్లు గల్లంతయ్యాయో తెలియదు, ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇట్లాంటి చాలా అభియోగాలని బేరీజ్ వేసుకొని పురంధరేశ్వరి గారు ఆ మాట అనుండొచ్చు. అండ్ మోర్ ఓవర్ జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఆవిడకేవో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకుండా ఆవిడ అంత పిచ్చాపాటిగా మాట్లాడేది కదా. ఊరికే వాడలాంటోడు వీడలాంటోడు అనేది కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకులు సన్నాసి యదబా 420 అని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఆవిడ ఎప్పుడు అలా మాట్లాడలేదుగా. ఆవిడెప్పుడు హుందాగా మాట్లాడారు, గౌరవంగానే విమర్శించారు. సో ఆ విమర్శలో ఇది చెప్పారు అంటే ఒకటి ఆవిడకి లీక్ ఏదో దొరుకుండొచ్చు, రెండోది సెంట్రల్లో ఉంచి ఆవిడకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఉందేమో, లేదా కేంద్ర బీజేపీ ఈ విధంగా చెక్ పెట్టడానికి ముందుగానే ఈవిడ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించి హింట్గా అనుకోవచ్చు కూడా వైసీపీకి. ఏదైనా జరగచ్చు. అంటే అప్పుడులో నాకు చాలా విమర్శలు ఉన్నాయి దీని మీద. అట్లా అరే ఇంత స్థాయిలో వ్యతిరేకత లేదా చంద్రబాబుకి, లేదంటే ఏమైనా ట్యాంపరింగ్ జరిగాయా లేదా ఏమైనా జరిగాయా అని కూడా చాలామంది అన్నారు. బట్ వాస్తవాలు ఎవరికీ తెలియదు. దీని మీద ఎవరు కూడా ఒక పిటిషన్ వేయలేదు. వేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ స్పందించలేదు. కేంద్రం కూడా దీని మీద మరలా దీన్ని ఎందుకు ఇలా జరిగింది, ఇంత ఇదయ్యాయా అనే ఉద్దేశంలో కూడా ఎక్కడ ఎంక్వైరీ చేయించే ప్రయత్నం చేయలేదు. ఇది కొన్ని రోజులు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ బయటకు వస్తాయి. అప్పటికి ఈలోగా పదవులు కూడా అయిపోతాయి. ఇప్పుడు మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి బీఆర్ఎస్లో ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. లాభం ఏంటి? ఇంకా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా అప్పుడు తీర్పు ఇచ్చింది. అలాగా డ్రాగన్ అవుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ విషయాలు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వచ్చే అవకాశం ఇప్పుడే ఈవిడ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారేమో. చూద్దాం ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయన్నది పురంధేశ్వరి లాంటి వాళ్ళు మాట్లాడాలంటే కొట్టిపడేయడానికి అవకాశం లేదు.